ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి పైరు దుబ్బు దశ నుంచి పెరుగుదల దశలో ఉండగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేసిన పైరు మాత్రం ఈనిక దశకు దగ్గరగా ఉంది. సాధారణంగా రబీ పంటకు అగ్గి తెగులు సమస్య మామూలే. అయితే ఈ ఏడాది ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ తెగులును సకాలంలో అరికట్టలేకపోతే పొలం అంతా కాలిపోయినట్లుగా మారిపోతుంది. అందుకే దీన్ని అగ్గి తెగులు అంటారు. అగ్గి తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయనాయక్. రబీ కాలంలో వరి పంటను ఆశించే తెగుళ్ళలో ప్రధానమైనది అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు అనేది 3 రకాలుగా ఉంటుంది. ఆకు మీద వచ్చే అగ్గి తెగులు, అదేవిధంగా కాండం కనుమల మీద వచ్చే అగ్గి తెగులు, మెడ విరుపు తెగులు అని. ఈ అగ్గి తెగులు మచ్చలు నూల కండ ఆకారంలో ఉంటూ, ఆ నూల కండ ఆకారంలో ఉన్న మచ్చలు దాని అంచులు వచ్చి ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో గ్రేయిష్ కలర్లో ఉంటుంది. సో ఈ మచ్చలు స్టార్టింగ్లో చిన్నగా ఉండయి, దాని తీవ్రత పెరిగే కొద్దీ పెద్దగా అయిపోయి నూలు కండాకారం మచ్చలన్నీ ఒకదానికి ఒకటి కలిసిపోయి ఆకంతా కూడా ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఇది తీవ్రత ఎక్కువైనప్పుడు చూడడానికి పొలం అంతా ఎలా ఉంటుంది అంటే మన అగ్గితో తగిలిపెట్టినట్టు ఎర్ర కనిపిస్తుంది. అందుకే దీన్ని అగ్గి తెగులు అనే పేరు వచ్చింది. అదేవిధంగా కాండం కనుపుల మీద కూడా నల్లని మచ్చలు ఏర్పడతాయి స్టార్టింగ్లో. తర్వాత అవి పెరిగి కాండం మీద 2 కనుపుల మధ్య దూరం మొత్తం కూడా నల్లగా అయిపోయి ఆ కనుపుల దగ్గర కాండం ఇరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మెడ విరుపు తెగులు. ఈ మెడ విరుపు తెగులు అనేది మనకి కంకి పోసుకున్న తర్వాత పానికల్ ఇనిషియేషన్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి కంకి యొక్క నోట్స్ దగ్గర ఈ మచ్చలు నల్లని మచ్చలు ఏర్పడి ఆ కంకి అనేది ఇరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా కంకి ఇరిగిపోతే మనకు తెలిసింది అందరికీ దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ అగ్గి తెగుల పంటను ఆశించడానికి ప్రధాన కారణం ఏమంటే గాలిలో అధిక తేమ శాతం అంటే 90% కన్నా ఎక్కువ ఉండడం, అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రత అనేది 23 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండడము, అదేవిధంగా వాతావరణం అనేది మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉండడం. ఇలాంటి ఈ 3 కండిషన్స్ ఒక వారం రోజుల పాటు ఉంటే మనకు పంటకి అగ్గి తెగులు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ఫేవరబుల్ కండిషన్స్ ఏమంటే ఎక్కువగా నత్రజని ఎరువులను వాడడం. ఈ నత్రజని ఎరువుల్ని రైతులు ఎక్కువ వాడడం వల్ల అగ్గి తెగులు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం దీన్ని ఎలా నివారించుకోవచ్చు అగ్గి తెగులు అనేది? సో అగ్గి తెగుల యొక్క శిలీంద్ర బీజాలు మనకి గత పంట అవశేషాలలో మన పంటలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మన పొలంలో ఎలాంటి గత పంట అవశేషాలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఈ అగ్గి తెగులు అనేది మన పంటతో పాటు కొన్ని రకాల కలుపు మొక్కల మీద కూడా సర్వైవ్ అవుతూ ఉంటుంది. సో గట్ల మీద ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం అనేది చేయాలి. అదేవిధంగా అగ్గి తెగులు నివారించడం కోసము విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. మనకి నారుమడికి ముందు విత్తనాన్ని 2 రకాల విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పొడి విత్తన శుద్ధి ఒకటి, లేదంటే తడి విత్తన శుద్ధి. ఈ పొడి విత్తన శుద్ధిలో అయితే కన్నా 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల కార్బన్ కలుపుకోవాలి. లేదా తడి విత్తన శుద్ధిలో అయితే 1 కేజీ విత్తనానికి 1 గ్రామ్ కార్బన్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ నారుమడి నుంచి మనం నాట్లు వేస్తే ముందర రైతులు కంపల్సరీగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే బయో కంట్రోల్ ఏజెంట్తో మళ్ళీ సీడ్లింగ్ రూట్ డిప్పింగ్ అంటారు కదా, అంటే మన నారు వేరుని ట్రీట్ చేయాలన్నమాట. సో అది ఎలా చేయాలంటే అది కూడా 1 లీటర్ నీటికి 10 గ్రాముల సూడోమోనాస్ కలుపుకొని దాంట్లో ఈ నారుమడి కట్టలు అనేది ఈ నారు కట్టలు అనేది ఒక 30 నిమిషాలు మనకి దాంట్లో ముంచి తర్వాత నాటుకుంటే ఏమవుతుందంటే ఈ అగ్గి తెగులు రాకముందే అగ్గి తెగులు బారి నుంచి పంటను కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు పంట నాటిన తర్వాత అంటే నాట్లు వేసిన తర్వాత 30 రోజుల లోపల మనకు అగ్గి తెగులు వచ్చే ఆస్కారం అంటే క్లైమాటిక్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నది అని అనిపిస్తే ఒక 10 రోజుల గ్యాప్లో ఒక 2 సార్లు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా రైతులు మీకు అగ్గి తెగులు కనిపించిన వెంటనే కెమికల్ కంట్రోల్కి వెళ్ళినప్పుడు ట్రైసైక్లోజోల్ అయితే 1 లీటర్ నీటికి 0.6 గ్రామ్స్ కలుపుకోవాలి. లేదా అంటే ఐసోప్రోథైలిన్ అయితే 1 లీటర్ నీటికి 1.5 ml కలుపుకోవాలి. లేదా కాసుబి అంటారు. కాసుగామైసిన్ అయితే 1 లీటర్ నీటికి 2.5 ml కలుపుకొని పిచికారీ చేయాలి. ఇప్పుడు సూచించిన ఈ 3 మందులు కూడా మన తీవ్రతను బట్టి ఒక 15 నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ కెమికల్స్ మార్చి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ అగ్గి తెగులు తీవ్రత ఎక్కువ ఉంది అనిపిస్తే కనుక నేటివ్ టెబుకోనజోల్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే 2 కెమికల్ కాంబినేషన్ ఉంటుంది. అది 1 ఎకరాకి 80 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ అగ్గి తెగుల్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ రకంగా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటారు. ఇలా ఇవన్నీ ఫాలో అయితే కన్నా మన పంటని అగ్గి తెగుల నుంచి కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు.